Hello everyone, welcome back to your పాఠశాల. మరి రోజు December 17, 2020 ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ద హిందూ వెళ్ళక ముందు మీకు తెలిసినట్టుగానే బేసిక్స్ అవగొట్టేద్దాం. పోషణ్ అభియాన్. పోషణ్ అంటే ఏంటండి? పోషక పదార్థాలు. పోషణ్ అంటే న్యూట్రిషన్ అని. న్యూట్రిషన్. ద ప్రైమ్ మినిస్టర్స్ ఓవర్ ఆర్చింగ్ స్కీమ్ ఫ్రమ్ హోలిస్టిక్ న్యూట్రిషన్. ఓవర్ ఆర్చింగ్ అంటే దాని అర్థం ఏంటి అంటే గనక కాంప్రిహెన్సివ్ అని చెప్పుకోవచ్చు. కాంప్రిహెన్సివ్. కాంప్రిహెన్సివ్ అంటే బ్రాడ్, లేకపోతే విస్తీరమైన. ఓకే, ద ప్రైమ్ మినిస్టర్స్ ఓవర్ ఆర్చింగ్ స్కీమ్ ఫర్ హోలిస్టిక్ న్యూట్రిషన్. పి అంటే ప్రైమ్ మినిస్టర్స్, ఓ అంటే ఓవర్ ఆర్చింగ్, ఎస్ అంటే స్కీమ్, హెచ్ అంటే హోలిస్టిక్, ఎన్ అంటే గనక న్యూట్రిషన్. ఓకే, ఇదే పోషణ అయింది. దీన్ని మనం యాక్రోనిమ్ అంటాం అమ్మా. అబ్రివేషన్ వేరు, యాక్రోనిమ్ వేరు. ఒకవేళ మీరు పిఓఎస్హెచ్ఏఎన్ అని ఉంటే దాన్ని అబ్రివేషన్ అంటాం. దాన్ని పిఓఎస్హెచ్ఏఎన్ అనకుండా పోషణ అని కూడా చదువుతున్నారు కాబట్టి మనం దీన్ని యాక్రోనిమ్ అంటాం. Or National Nutrition Mission is Government of India's flagship program to improve nutritional outcomes for children, pregnant women and lactating mothers. Mothers noun ఇక్కడ lactating అనేది adjective. ఎందుకంటే పాలు ఇచ్చే మదర్స్, అక్కడ క్వాలిటీ చెప్తున్నాం అంటే విశేషణం చెప్తున్నాం అన్నట్టు. ఇది adjective అయింది. ఓకే, అంటే న్యూట్రిషనల్ అవుట్కమ్స్ లేకపోతే పోషక మరి విలువలు ఏవైతే ఉంటాయో వాటిని బయటకు తెద్దామని చెప్పి మరి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2018లో ఇది లాంచ్ చేయడం జరిగినది. ఎక్కడి నుంచి? ఫ్రమ్ జున్జును ఇన్ రాజస్థాన్ లో. బేటీ బచావో బేటీ పడావో హర్యానా అయితే, ఇది మరి ఎక్కడ అంటే పోషణ్ అనేది జున్జును ఇన్ రాజస్థాన్. ద పోషణ్ అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఓవర్ ఆర్చింగ్ స్కీమ్ ఫర్ హోలిస్టిక్ న్యూట్రిషన్ or Abhiyan directs the attention of the country towards the problem of malnutrition. మాల్ అని ఎక్కడొచ్చినా సరే బ్యాడ్ అంటే చెడు. సో మరి ఎవరికైతే న్యూట్రిషన్ సరిగ్గా అందట్లేదో వాళ్ళని అడ్రస్ చేయాలి, వాళ్ళకి రీచ్ అవ్వాలని చెప్పి ఈ మిషన్ అనేది మరి ముందుకు తీసుకురావడం జరిగింది. మీకు ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో కానీ, యూపీఎస్సీలో కానీ, లేకపోతే మీకు స్టేట్ సర్వీసెస్ లేకపోతే పోలీస్ ఎగ్జామ్స్ లో కానీ మీరు ఇక్కడ చూసినట్లయితే డైరెక్ట్ గా మరి ఏ ప్రాంతం నుంచి లాంచ్ చేయబడింది అని అడిగే ఛాన్స్ ఉన్నది. దాని తర్వాత పోషన్ అబ్రివేషన్ కూడా అంటే ఆ యాక్రోనిమ్ కి మరి వాట్ ఈస్ పి అండ్ వాట్ ఈస్ ఎస్ అని అడిగే ఛాన్స్ కూడా ఉంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో. యాజ్ ఫార్ యాజ్ యువర్ సివిల్స్ అండ్ గ్రూప్ ఎగ్జామ్ మెయిన్ పార్ట్ ఈస్ కన్సర్న్డ్, అక్కడ మీరు బ్రీఫ్లీ లేకపోతే బ్రీఫ్ అవుట్ పోషన్ అభియాన్ అని అన్నప్పుడు ఈ పాయింట్స్ రాయొచ్చు అనమాట. సో వాట్ ఈస్ ఇట్, హూ లాంచ్డ్ ఇట్, when was it launched, అండ్ దాని తర్వాత వాట్ ఈస్ ఇట్స్ ప్రైమరీ అటెన్షన్ ఆర్ గోల్ అని చెప్తే మీరు అనొచ్చు అనమాట, టు అడ్రస్ మాల్ న్యూట్రిషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ అండి. మరి ఇక్కడ చూసినట్లయితే పోషన్ అభియాన్ విల్ ప్రమోట్ పాజిటివ్ బిహేవియర్ చేంజ్ టువర్డ్స్ ఇన్ఫాంట్ అంటే శిశువు అండ్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్. ఫీడింగ్ అంటే తినడము లేకపోతే తాగడం అన్నట్టు. ఎర్లీ ఇనిషియేషన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ విత్ ఇన్ అన్ అవర్ ఆఫ్టర్ బర్త్. బర్త్ అంటే పుట్టిన వెంటనే విత్ ఇన్ అన్ అవర్ అంటే విత్ ఇన్ ఒక గంటలో కల్లా ఎర్లీ ఇనిషియేషన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా మరి ఫీడింగ్ చేయాలి పుట్టిన గంట కల్లా. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ద ఫస్ట్ 6 months. తప్పనిసరిగా ఫస్ట్ 6 months లో మరి మన బ్రెస్ట్ ఫీడింగ్ నుంచి అంటే మన తల్లుల యొక్క బ్రెస్ట్ నుంచి ఫీడింగ్ అంటే పాలు తీసుకోవాలి అన్నట్టు. కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఫ్రమ్ 6 months along with breast feeding up to 2 years. ఫ్రమ్ 6 months అంటే 6 months నుంచి కాంప్లిమెంటరీ ఫీడింగ్ కూడా. అసలు యాక్చువల్గా ఇంగ్లీష్ లో మీకు కాంప్లిమెంట్ అని ఉందమ్మా. కాంప్లిమెంట్ COMPLIMENT అంటే గనక ఎవరినైనా ప్రైజ్ చేయడం అంటే ప్రశంసించడం. అలా కాకుండా మీకు ఇంగ్లీష్ లో COMPLEMENT అంటే గనక సపోర్టివ్ గా చేసేది ఏదో ఒకటి. సో ఇక్కడ వాడు అడిగింది ఏంటి, ఇక్కడ MI కాదు, చాలా మంది స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా చేస్తుంటారు. సో కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే ఫీడింగ్ అనేది మళ్ళీ నౌన్ వచ్చింది, దాని ముందు ఎడ్జెక్టివ్ రావాలి. ఎందుకంటే మాక్సిమం ARY సఫిక్సెస్ వస్తే అవి విశేషణాలు ఎడ్జెక్టివ్స్ అని చెప్పినాం మనం. సో కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే ఎక్స్ట్రా సపోర్టివ్ గా ఇవ్వాలి. అర్థమైంది? అంటే బ్రెస్ట్ ఫీడింగ్ తో పాటు సపోర్టివ్ గా కూడా ఫీడింగ్ ఇవ్వాలి 6 months నుంచి మరి 2 ఏళ్ల వరకు అని. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ నుంచి మరి ఇది ఈ పోస్టర్ కలెక్ట్ చేయడం జరిగింది. కర్టసీ వాళ్ళకే వెళ్తుందండి, నాకు కాదు. నెక్స్ట్, వాట్ ఆర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్? 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయని మన అందరికీ తెలుసు. అసలు వాట్ ఆర్ దీస్ అంటే, దీస్ ఆర్ ద వరల్డ్స్ టు డూ లిస్ట్. టు డూ అంటే చేయాలి, తప్పనిసరిగా చేయాలి, చేయవలసిన లిస్ట్ ఫర్ ద పీపుల్ అండ్ ద ప్లానెట్ బై 2030.
2030 అంటే 2030 కల్లా ఇవి చేయాలి, తప్పనిసరిగా మనం అచీవ్ అవ్వాలి. అడాప్టెడ్ అంటే దత్తత తీసుకోవడం, అడాప్టెడ్ అంటే తీసుకోవడం. అంటే ఎలాగంటే బై 193 కంట్రీస్ ఇన్ 2015 లో 193 కంట్రీస్ దీన్ని తీసుకోవడం జరిగినాయి. ద 17 గోల్స్ మెజర్ అవర్ కలెక్టివ్ ప్రోగ్రెస్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఇవ్వడం జరిగిందండి ఇది. ఎందుకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే మెజర్ అని ఇక్కడ V1 వాడాము, అది కూడా ప్లూరల్ వాడాము. ఎందుకు ప్లూరల్ వాడామంటే 17 గోల్స్ అనేది మరి ప్లూరల్ నౌన్ కాబట్టి. Plural noun. Okay, the 17 goals measure our collective progress against the world's most pressing challenges. ఇవి మన ప్రపంచాన్ని కుదుపుతున్న ఛాలెంజెస్ అన్నమాట. వీటిని మనం అచీవ్ అవ్వాలని చెప్పి 193 కంట్రీస్ 2015లో 17 గోల్స్ ని తీసుకున్నారు. దేర్ అన్ అర్జెంట్ కాల్ ఫర్ యాక్షన్ ఫర్ పబ్లిక్, ప్రైవేట్ అండ్ సోషల్ సెక్టర్స్. పబ్లిక్ రంగమే కాదు, ప్రైవేట్ రంగము మరియు సామాజిక సెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వీటిని తీసుకోవాలి, ముందుకు తీసుకెళ్ళిపోవాలి. టు కమ్ టుగెదర్ ఇన్ గ్లోబల్ పార్ట్నర్షిప్. అవేంటి అంటారా ఈ 17? అప్పుడప్పుడు ఎగ్జామ్ లో మిమ్మల్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 5th ఏంటి, 6th ఏంటి అని అడుగుతున్నాడు. దీంట్లో ఇప్పుడు దాకా చాలా ఇంపార్టెంట్ గా అడిగింది ఏంటంటే జీరో హంగర్. అంటే మరి ఆకలి నశింపజేసే ఒక ఇదేమిటి అంటే గనక మరి నంబర్ 2 అది చాలా చాలా ఇంపార్టెంట్. వాటర్ అడుగుతాడు, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ నంబర్ 6. అండ్ మిగతా ఒకసారి మీరు చూసుకోవచ్చు అనమాట. సో హంగర్ అంటే ఆకలి ఎవరికి వేయకూడదు, మొత్తం ఆకలి అనేది కాన్సెప్టే ఉండొద్దు, అందరికీ మరి సఫిషియెంట్ గా సరిపోవాలి తినేది అనే జీరో హంగర్. పోవర్టీ నంబర్ 1. సో పోవర్టీ నంబర్ 1 ఇది ఎప్పుడు మీరు రాసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అన్నాడు, లేకపోతే పొల్యూషన్ అన్నాడు, ఇలాంటి ఎస్ఏ రేటింగ్ వచ్చినప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, లేకపోతే పోవర్టీ మీద అడిగిండు, అప్పుడు మీరు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నంబర్ 1 ఇండికేట్ చేసి ఎస్ఏ రాస్తే పక్కన వాడికి మీకు ఎంత డిఫరెన్స్ ఉంటుందండి. వాడేం రాస్తాడు, పోవర్టీ అంటే దారిద్రం, ఇంపవరిష్మెంట్, సో పోవర్టీని మెజర్ చేసేవి ఉంటాయి, అవి ఉంటాయి అని చెప్పి రాస్తాడు. మీరేం చేస్తారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం తీసుకున్నాము 2015లో ఈ ఛాలెంజెస్ ని ఫేస్ చేయడానికి. అసలు ఏమిటి అంటే నంబర్ 1 పోవర్టీ, దాంట్లోనే చెప్తుంది పోవర్టీ అనేది ఉండకూడదు అని రాస్తే ఎంత బ్యూటిఫుల్ పాయింట్ అండి. అట్లా మీరు ఏం చేయాలంటే రైటింగ్ కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మీరు సివిల్ సర్వీసెస్ కానీ, ఎస్ఎస్సి కానీ, లేకపోతే మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కండక్ట్ చేసే ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్ కానీ, లేకపోతే మీకు ఏ ఎగ్జామ్ అయినా, స్టేట్ పోలీస్ ఎగ్జామ్స్ అయినా కానీ అన్నిట్లో డిస్క్రిప్టివ్ ఉంది, మీకు తెలుసో తెలియదు. వాటిలో కూడా మీకు రైటింగ్ పార్ట్ చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అసలు ఇదంతా ఆపి ఎడిటోరియల్కి ఇప్పుడు వెళ్దాం చూడండి. సో ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటమ్మా, ఫస్ట్ పోషన్ గురించి చెప్పినాను, దాని తర్వాత మీకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి చెప్పినాను. ఓకే, డిస్కరేజింగ్ నంబర్స్ అంటే నిరుత్సాహపరిచే నంబర్స్ ఏ ఉన్నాయంటే సమ్ స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడుతుండ్రు. ఎర్లీ డేటా ఫ్రమ్ NFHS5. NFHS5 డెఫినెట్ గా ఇస్తాడు వాడు, దాని అబ్రివేషన్. ఆగండి, దీన్ని మనం యాక్రోనిమ్ మనం, ఎందుకంటే దీన్ని నఫస్ అనం కదా, NFHS. దాన్ని ఏమన్నాం, POSH అని పోషన్ అని కూడా అంటే మీ, అందుకని అది యాక్రోనిమ్ అయినట్టు. ఎర్లీ డేటా ఫ్రమ్ NFHS5 షో డిక్లైన్. ఇక్కడ షో అని ఎందుకు వాడండు, షోస్ అని ఎందుకు వాడలేదంటే డేటా అనేది ప్లూరల్ నౌన్, డేటమ్ అనేది సింగులర్ నౌన్. సో ఇది ప్లూరల్ నౌన్ కాబట్టి డేటా ఈడ మరి షో అని వాడిండు. ఒకసారి IBPS లో ఇచ్చిండు అనమాట, డేటా షోస్ దట్ అని ఇచ్చిండు. మన వాళ్ళు కరెక్టే అన్నారు, డేటా షో దట్, లేకపోతే డేటమ్ షోస్ దట్ అన్నారు. So early data from NFHS5 show decline in key anthropometric and nutrition indicators. Anthropo ante man or humankind amma, man or humankind. Metric ante calculation. సో మనం ఆంథ్రోపాలజీ అనే ఆప్షనల్ చూసుంటాం కదా, ఆంథ్రోపాలజీ. సో ఆంథ్రోపో అంటే మనిషికి సంబంధించింది, మెట్రీ అంటే క్యాలిక్యులేషన్. సో మెజర్మెంట్ ఆఫ్ ద బాడీ, మెజర్మెంట్ ఆఫ్ బాడీని, మన దేహాన్ని మెజర్మెంట్ చేసే శాస్త్రాన్ని, లేకపోతే నిలువు బరువు కొలిసే శాస్త్రాన్ని మనం ఆంథ్రోపోమెట్రిక్ అంటాం. అండ్ న్యూట్రిషన్ ఇండికేటర్స్ అంటే ఏదో డేటా చూపిస్తుందంట, డిక్లైన్ అంటే తగ్గిపోయిందంట. ఏంటి, మన బాడీ మెజర్మెంట్ యొక్క మరి మెజర్మెంట్స్, దాని తర్వాత న్యూట్రిషన్ ఇండికేటర్స్ మొత్తం అన్ని తగ్గిపోయినాయి అంట. ఏంటో చూద్దాం. విత్ డెబిలిటేటింగ్ డెత్ టోల్. డెబిలిటేటింగ్ అంటే బలహీనపరిచే డెత్ టోల్. అండ్ అన్ ఎకనామిక్ రెసెషన్. రెసెషన్ అంటే ఏంటమ్మా, కన్సిక్యూటివ్ గా 2 quarters లో, అంటే 2 quarters లో మన ఎకానమీ ష్రింక్ అయితే దాన్ని రెసెషన్ అంటాము. ఇండియా హ్యాస్ హ్యాడ్ అమాంగ్ ద వర్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద COVID-19. ఎఫెక్ట్స్ అంటే ఏంటమ్మా, రిజల్ట్స్ అన్నట్టు. సో మనకి ఎకనామిక్ రెసెషన్ జరగడం, దాంతో పాటు ఏమైంది అంటే గనక మరి ఇండియాకి ఇవన్నీ వర్స్ట్ రిజల్ట్స్ వచ్చినాయి అనమాట. దేని వల్ల, COVID-19 వల్ల.
దేర్ ఈస్ అన్ అనెక్డోటల్ ఎవిడెన్స్. అనెక్డోటల్ అంటే ఏంటి అంటే కనుక, అనెక్డోట్ అంటే ఒక షార్ట్ స్టోరీ అన్నట్టు, లేకపోతే బ్రీఫ్ అన్నట్టు. సో బ్రీఫ్ ఎవిడెన్స్ అంటే షార్ట్ ఎవిడెన్స్ అన్నట్టు. అంటే అనెక్డోట్ అనే స్టోరీ అనేది ఇక్కడ వాడు బ్రీఫ్ అంటే తక్కువ కాబట్టి, షార్ట్ కాబట్టి వాడు ఎవిడెన్స్ అనే నౌన్ ముందు షార్ట్ అని యూజ్ చేయకుండా మంచి అడ్జెక్టివ్ అనెక్డోటల్ అని వాడండి వాడు. బ్యూటిఫుల్ ఇంగ్లీష్ అమ్మ. మళ్ళీ there is anecdotal evidence that the pandemic and lockdown measures have led to ఎందుకు హ్యావ్ వచ్చింది అంటే లాక్డౌన్ మెజర్స్ గురించి మాట్లాడినాను, పాండమిక్ గురించి కూడా మాట్లాడినాను. సో పాండమిక్ అండ్ లాక్డౌన్ మెజర్స్ హ్యావ్ లెడ్ టు న్యూ కాంప్లికేషన్స్ రిలేటెడ్ టు ఫుడ్ కన్సంప్షన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఫర్ ఇంపోవరిష్డ్ ఇండియన్స్. అంటే ఈ లాక్డౌన్ మెజర్స్ వల్ల చాలా మందికి ఏమైందంటే కొన్ని అవస్థలు పడ్డారంట. దేని గురించి అంటే మన తినే తిండి మీద అండ్ ఫుడ్ సెక్యూరిటీ. చాలా మంది ఫుడ్ కొనుక్కునే స్తోమత కూడా పోయినట్టున్నది. సో దీన్నే మనం ఏమంటామంటే ఫర్ ఇంపోవరిష్డ్ ఇండియన్స్ అన్నాడు. ఇంపోవరిష్డ్ ఇండియన్స్ అంటే క్షీణించిపోయిన. పోవరిష్ అంటే పోవర్టీ అనే పదం దీంట్లోనే ఉంది చూడండి. బట్ అన్ ఎక్స్ప్రెస్ ఇండికేషన్ ఆఫ్ ద, బట్ అన్నాడంటే దాని వ్యతిరేకం మాట్లాడుతున్నా, అంటే ఇంతకు ముందు స్టేట్మెంట్ యొక్క వ్యతిరేకము. బట్ ద ఎక్స్ప్రెస్ ఇండికేషన్ ఆఫ్ ద పాసిబుల్ స్కేల్ ఆఫ్ ద క్రైసిస్ అంటే సంక్షోభం. ఇది మీకు చాలా సార్లు చెప్పాను. కెన్ బి గ్లీన్డ్ ఫ్రమ్ ద డేటా. గ్లీన్డ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పంట కోస్తాం చూసారా, ఇట్లా 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 మెల్లిమెల్లిగా నిదానముగా పెడతాం. సో బిట్ బై బిట్ గ్యాదర్ చేసిర్రు డేటా అని చెప్పడానికి వాడు గ్లీన్డ్ అనమాట. అంటే స్టాటిస్టికల్ టర్మ్ ఇక్కడ యూజ్ చేసిండు. ఇంగ్లీష్ అంటే జస్ట్ ఇంగ్లీష్ కాదండి, దాంట్లో బయాలజీ చూస్తారు, సోషియాలజీ చూస్తారు, ఆంథ్రోపాలజీ అన్ని ఉంటాయి. పాసిబుల్ స్కేల్ ఆఫ్ ద క్రైసిస్ కెన్ బి గ్లీన్డ్ ఫ్రమ్ ద డేటా from the newly released National Family Health Survey 2019-20. So NFHS ante ganaka National Family Health Survey which was conducted. ఇది passive voice ఇవ్వడం జరిగింది. ఎందుకు passive voice అన్నానండి? was plus V3 before the pandemic and its impact. The partially released early data from NFHS అంటే National Family Health Survey. Partially released data అంటే కొంచెమే, సగమే. For 22 states or union territories, data for UP, MP, Tamil Nadu, Rajasthan, Punjab, Jharkhand and Odisha are not yet out. ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇంకా డేటా అనేది బయటికి రాలేదు, కానీ కొంచెం పార్షియల్ గా కొంచెం రిజల్ట్ అయితే వచ్చింది. అది ఏం చూపిస్తుందంట? షోస్ ఎ డిసప్పాయింటింగ్ రికార్డ్, నిరాశపరిచే రికార్డ్. ఇక్కడ మీరు చూస్తే డిస్కరేజింగ్ అంటే నిరుత్సాహపరిచే, అదే డిసప్పాయింటింగ్ అంటే నిరాశపరిచే రికార్డ్ ఆన్ మెట్రిక్స్. మెట్రిక్స్ అంటే ఏంటమ్మా? క్యాలిక్యులేషన్. అందుకనే ట్రిగ్నామెట్రీ అని ఉంటది కదా, మెట్రీ అంటే క్యాలిక్యులేషన్ ఆర్ మెజర్మెంట్. రికార్డ్ ఆన్ మెజర్మెంట్స్ సచ్ యాజ్ చైల్డ్ న్యూట్రిషన్ అండ్ అడల్ట్ ఆంథ్రోపోమెట్రిక్. చైల్డ్ న్యూట్రిషన్ ఏదో తప్పైంది, అండ్ అడల్ట్ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్. ఆంథ్రోపోమెట్రిక్ అంటే నిలువు బరువు అన్నమాట, లేకపోతే మెజర్మెంట్స్ ఆఫ్ ద బాడీ, సజెస్టింగ్ ద ఎక్సాసర్బేషన్ నౌ ఆఫ్ అన్ ఆల్రెడీ ఫ్రాడ్ సిచ్యువేషన్. ఎక్సాసర్బేషన్ అంటే తీవ్రత, ఎక్సా అంటే అవుట్, అసర్బిక్ అంటే షార్ప్నెస్, ఓవర్ షార్ప్నెస్ అంటే తీవ్రత అనమాట. ఆఫ్ అన్ ఆల్రెడీ ఫ్రాడ్ సిచ్యువేషన్. ఫ్రాడ్ అంటే మీకు ఇంతకు ముందు ఎడిటర్లో చెప్పిన నిండి ఉన్న, అది కూడా నెగిటివ్ గా నిండి ఉన్న సిచ్యువేషన్. అంటే మొత్తానికి ఆధార్ ఏం కన్వే చేయడానికి ట్రై చేస్తున్నట్టే ఈ డేటా వల్ల చాలా నెగిటివ్ అవుట్పుట్స్ వచ్చినాయి అని చెప్తున్నా ఆయన. NFHS 5 shows that 4 key metrics for the nutritional status of children declined and తగ్గిపోయినవి in 2019-20 compared to levels in 2015-16. తగ్గినాయి అంట, లెవెల్స్ తగ్గినాయి. ఓకే, కంపేర్ టు 2015-16 2019-20 తగ్గినవి. అంటే తగ్గినాయి అంటే మరి దాని ఇండికేట్ ఏం చేస్తుందండి? ఎక్కడో లోపం ఉందనే కదా. NFHS 4 2015-16 లో జరిగింది, NFHS 5 ఇప్పుడు 2019-20. ఇది కూడా మిమ్మల్ని అడిగే ఛాన్స్ ఉంది. ఇన్ మెనీ ఆఫ్ ద సర్వేడ్ స్టేట్స్, గుజరాత్, Maharashtra and West Bengal recorded an increase in the percentage of anemic and waste. అంటే గుజరాత్ లోను, మహారాష్ట్ర లోను, వెస్ట్ బెంగాల్ ఏం రికార్డ్ చేసినాయి అంటే గనక an increase in the percentage of anemic and wasted children. వేస్టెడ్ అంటే ఏంటంటే లో వెయిట్ ఫర్ హైట్ అనమాట. ఇంత హైట్ కి ఈ లో వెయిట్ ఉన్నది, దాన్ని వేస్టెడ్ చిల్డ్రన్ అంటాం. అంతేగాని పనికి మాలిన చిల్డ్రన్ అనొద్దు, తప్పది అట్లా. సో అనీమిక్ అంటే లాస్ ఆఫ్ బ్లడ్ అన్నట్టు, లాస్ ఆఫ్ బ్లడ్. ఇంతకు ముందు మీ క్వశ్చన్ చాలా మంది ఆన్సర్ చేశారు. రికార్డ్ an increase in the percentage of anemic and wasted children compared to even the 2005-6 survey. In the key indicator of childhood stunting. స్టంటింగ్ అంటే ఏంటమ్మా? స్టంటింగ్ అంటే తగ్గిపోవట, ఆగిపోవట, ఎదుగుదల ఆగిపోవట, ఇలా కాకుండా ఎట్లా ఉండడం. ఓకే,
there has been an increase in 13 of the 22 states or union territories in comparison to NFHS4. అంటే some comparison చేస్తుంది. ఇక్కడ మీకు కావాల్సింది తీసుకోండి. With a noticeable improvement only in Bihar and Assam. బీహార్లోను అస్సాంలోనే కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉన్నది అని చెప్తుంటాం. ఈవెన్ హియర్ ద రిడక్షన్ ఇన్ స్టంటింగ్ అంటే ఎదుగుదల ఆగిపోవట, స్టంటింగ్ నంబర్స్ ఈజ్ లోవర్ దాన్ ద గవర్నమెంట్స్ టార్గెట్స్. ఓకే, ఈవెన్ హియర్ అంటే బీహార్లోను అస్సాంలోను ఇక్కడ కూడా రిడక్షన్ ఇన్ స్టంటింగ్ నంబర్స్ ఈజ్ లోవర్ దాన్ ద గవర్నమెంట్ టార్గెట్స్. మరి గవర్నమెంట్ టార్గెట్స్ అంటే తక్కువ వచ్చినా సరే రిజల్ట్ గవర్నమెంట్ టార్గెట్స్ కంటే కొంత తక్కువ వచ్చింది. బీహార్ హ్యాస్ షోన్ ఏ promising decline of 5.4% points in stunting, but still retains the highest percentage of stunted children, 42.9% among big states. So ఇక్కడ మరి పట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. బీహార్ హ్యాస్ షోన్ ఏ ప్రామిసింగ్ డిక్లైన్ అంటే తగ్గింపు ఏంటి 5.4% పాయింట్స్ ఇన్ స్టంటింగ్ అంటే స్టంటింగ్ అంత అవ్వలేదు అని చెప్పి బీహార్ అనేది మంచి రిజల్ట్ చూపించింది 5.4%, బట్ స్టిల్ రీటైన్స్ ద హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ స్టంటెడ్ చిల్డ్రన్. అయినా సరే హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ స్టంటెడ్ చిల్డ్రన్ అడుగున్నారు. ఎంత పర్సంటేజ్? 42.9% అమాంగ్ బిగ్ స్టేట్స్ లో. దాని నుంచి మళ్ళీ ఇక్కడ వాడు పెట్టింది. ఎంత బ్యూటిఫుల్ అయినా చూడండి. నెక్స్ట్ ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఇది ఏంటంటేనండి, ఒక పారాగ్రాఫ్ నుంచి ఇంకో పారాగ్రాఫ్ వెళ్ళేటప్పుడు మనం కన్సిక్వెంట్లీ అంటారు కొంతమంది, ఆన్ ద అదర్ హ్యాండ్ అంటారు. ఇప్పుడు కొత్తగా పాష్ గా ఆన్ ద ఫ్లిప్ సైడ్ అంటారు. ఆన్ ద ఫ్లిప్ సైడ్ అంటే అదర్ హ్యాండ్ అని దాని అర్థం. ఆన్ ద ఫ్లిప్ సైడ్ NFHS5 ఆల్సో ఫ్లాగ్స్ అంటే జెండా కాదు, మార్క్స్ అంటే ముద్ర పెడుతుంది. ఓకే, NFHS5 also flags improvements in other factors that contribute to malnutrition and poor health outcomes, in access to sanitation and clean cooking fuels, in indicators related to women's well-being with variance across states, spousal violence. spousal అంటే ఏంటండి? వివాహ సంబంధమైన. మీ స్పౌస్ ఎవరు అంటారు? హస్బెండ్ స్పౌస్, వైఫ్ స్పౌస్ అంటారు. ఓన్లీ స్పౌస్. ఒకసారి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL లో అడిగిండు ఏంటంటే, మై హస్బెండ్ స్పౌస్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ బ్యాంక్ మేనేజర్ అని. హస్బెండ్ స్పౌస్ ఉండదు, ఓవర్ యాక్షన్. ఓకే, స్పౌజల్ వైలెన్స్ declined in 17 of 22 states. Child marriage declined in 18 and access to bank accounts rose in all of them. సో ఇక్కడ మనం చూసినట్లయితే వివాహ సంబంధమైన వైలెన్స్ ఏదైతే ఉందో అది తగ్గిందంట in 17 out of 22 states. చైల్డ్ మ్యారేజ్ డిక్లైన్డ్, చైల్డ్ మ్యారేజ్ కూడా, బాల్య వివాహం కూడా మరి డిక్లైన్డ్ ఇన్ 18 స్టేట్స్ తగ్గిపోయింది. అండ్ యాక్సెస్ టు బ్యాంక్ అకౌంట్స్ రోజ్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్. అన్ని స్టేట్స్ లో ఓకే బ్యాంక్ అకౌంట్స్ అని ఎవరికైతే యాక్సెస్ ఉందో అదంతా ఇంక్రీజ్ అయినది కంపేర్ టు NFHS4 దానికంటే. అంతేగాని మామూలుగా ఇంక్రీజ్ అవ్వాలి, దానికంటే. బట్ ద పర్సిస్టెన్స్ అంటే ఏంటమ్మా? కంటిన్యూటీ. పర్సిస్టెంట్ గా చదవాలి, కంటిన్యూగా చదవాలి. ఒకటి వచ్చిందని జాబ్ ఆగిపోవద్దు, నెక్స్ట్ దానికంటే అప్గ్రేడ్ చేసుకునే జాబ్ ఏమన్నా ఉందో దానికి పోతుండాలి. బట్ ద పర్సిస్టెన్స్ ఆఫ్ పూర్ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్స్, ఇప్పుడే చెప్పాను. ఆంథ్రోపోమెట్రిక్ మెజర్స్ అంటే బాడీ మెజర్మెంట్. ఓకే, రిలేటెడ్ టు హంగర్ అండ్ న్యూట్రిషన్ suggests that existing programs to address them such as Poshan Abhiyan will need a push and focus to meet targets such as the 2% point decrease in childhood stunting every year. ప్రతి ఇయర్ ఇంత 2% పాయింట్ అనేది తగ్గాలి అని చెప్పి దాని టార్గెట్ మీట్ అవ్వాలని చెప్తాం. మోర్ ఇంపార్టెంట్లీ ద కాంప్లికేషన్స్ అంటే అవస్థలు. కాంప్లికేషన్స్ అంటే ఏంటన్నా? అవస్థలు ఏవైతే ఉన్నాయో. మోర్ ఇంపార్టెంట్లీ ద కాంప్లికేషన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద పాండమిక్ షుడ్ మేక్ ద సెంటర్ అండ్ స్టేట్స్ రీఫోకస్ ఆన్ వెల్ఫేర్ డెలివరీ యాజ్ ఎ కన్సర్టెడ్ స్ట్రాటజీ. కలుపుకునే కన్సర్టెడ్ అంటే ఏంటంటే కలుపుకునే. అంటే ఈ అవస్థలు ఏవైతే ఉన్నాయో పాండమిక్ వల్ల సెంట్రల్ స్టేట్స్ రీఫోకస్ చేయాలి. దేని గురించి అంటే వెల్ఫేర్ డెలివరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ కలుపుకునే స్ట్రాటజీ అంటే సెంటర్ ని, స్టేట్ ని, మరి ఎంప్లాయీస్ ని, ప్రైవేట్ ఇండస్ట్రీ వాళ్ళని, సోషల్ వెల్ఫేర్ వాళ్ళని అందరినీ కలిపి మరి కలుపుకునే స్ట్రాటజీ ఫాలో అవ్వాలి టు ఎరాడికేట్ హంగర్ అండ్ ఎక్స్ట్రీమ్ పోవర్టీ. దిస్ ఈస్ అన్ ఇంపరేటివ్ అంటే ఆవశ్యకమైనది. ఓకే, సంథింగ్ దట్ ఈస్ నెసెసరీ అన్నట్టు. This is an imperative that could not just meet the UN sustainable development targets but will also ensure the well-being of citizens in a country. చూసిరా, యునైటెడ్ నేషన్ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ టార్గెట్స్ ని మీట్ అవ్వకుండా బట్ విల్ ఆల్సో ఎన్ష్యూర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద సిటిజన్స్ ఇన్ ఏ కంట్రీ. ఎన్ష్యూర్ అంటే టు మేక్ ష్యూర్
అంటే తప్పనిసరిగా అందరు సిటిజన్స్ కంట్రీలో మంచిగా బాగుపడతారని చూపిస్తుంది. దట్ షోడ్ సిగ్నిఫికెంట్ ప్రామిస్ ఇన్ కంబైనింగ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జనరల్ వెల్ఫేర్. ఎకనామిక్ గ్రోతే కాకుండా వెల్ఫేర్, మన నడవడికి కూడా మంచిగా ఉండాలి అన్నట్టు. ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ డికేట్స్ బిఫోర్ ఎన్కౌంటరింగ్ మేజర్ రివర్సల్స్ లేట్లీ. సో ఇక్కడ మీరు చూస్తే నాన్న ఒక డిస్క్రిప్టివ్ పార్ట్లోనైనా లేకపోతే జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ లోనైనా ఇక్కడ మీకు అడిగే ఛాన్స్ ఎట్లా ఉంటది అంటే, లెట్ మీ సమ్ అప్ ఆర్ లెట్ మీ గో ఫర్ ఏ కంక్లూజన్. వాడు ఏమడుగుతాడు అంటే, డ్యూ టు ద let me take a fresh page. Due to the pandemic, what are the challenges a government can face? ఏమేం ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది? ఏమేం ఛాలెంజెస్ ఫేస్ చేస్తుందమ్మా? నంబర్ 1, వ్యాక్సినేషన్ ఒకటి ఉన్నది. అంటే నిన్న ఎడిటోరియల్లో చెప్పిన ఆల్రెడీ. దీని గురించి ఒక పాయింట్ రాయొచ్చు మీరు. దాని తర్వాత మరి ఇంకేముంటదండి? అడ్రస్సింగ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్. హెల్త్ ఒకటే కాదు, న్యూట్రిషన్ కూడా ఇవ్వాలి అన్నప్పుడు మీరు ఈ పోషణ్ అభియాన్ స్కీమ్ గురించి రాయొచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి రాయొచ్చు. ఓకేనా అండి? అండ్ థర్డ్ వన్ దీంతోనే కాకుండా ఆర్గనైజేషనల్ ఎఫర్ట్స్ కూడా కాకుండా, ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి? ఏవైతే ఆఫీసెస్ ఉన్నాయో అవే కాకుండా along with organizational efforts, individual participation is also important. అని ఒక పాయింట్ రాస్తారు. సో ఇప్పుడు దాకా మనం చూసినట్లయితే ఎటువంటి ఎస్ఏ రైటింగ్ అడిగినా వాడు, ఎటువంటి ఎస్ఏ టాపిక్ అడిగినా సరే చూడండి, డ్యూ టు ద కరోనా పాండమిక్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఏ గవర్నమెంట్ కెన్ ఫేస్ అంటే మరి ఏంటంటే, ఒకటి వ్యాక్సినేషన్ చేయడంతో పాటు దాని రీచబిలిటీ ఉండాలి. ఓకేనా అండి? తర్వాత ఇట్ హ్యాస్ టు అడ్రస్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అన్నప్పుడు ఈ పాయింట్స్ రాస్తారు. ఆర్గనైజేషనల్ ఎఫర్ట్స్ తో పాటు ఇండివిజువల్ పార్టిసిపేషన్ కూడా ఉండాలి. అంటే అందరి స్టేక్ హోల్డర్స్ ని కలుపు కట్టి ముందుగా పోవాలి అన్నట్టు. ఓకేనా అండి? సో ఇవన్నీ మీరు చూడండి ఒకసారి. బ్యూటిఫుల్ వర్డ్స్ కూడా వచ్చినాయి. స్టంటింగ్ అంటే ఏంటి, ఫ్రాట్ అంటే ఏంటి, ఎక్సాసర్బేషన్ ఏంటి అని మీకు ఆల్రెడీ చెప్పేసినాను. ఓకే, నిరాశపరచడం ఇదంతా. క్రైసిస్ గురించి చెప్పాను. తర్వాత ఆంథ్రోపోమెట్రిక్ అని చెప్పాను. అయితే మిమ్మల్ని ఇప్పుడు లాస్ట్ లో ఊరికనే పంపిస్తానా? నో. మీరు ఇప్పుడు డ్రాప్ చేయాల్సిన ఆన్సర్ ఏంటంటే కామెంట్ బాక్స్ లో ఆంథ్రోపాలజీ అంటే స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇది మనందరికీ తెలుసు, స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎపిడెమియాలజీ? కమాన్ ఫాస్ట్. హలో, నోట్స్ రాసి లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు చేయండి. అంతవరకు సెలవు. నమస్తే.